ప్రభువైన యేసు శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 108వ పాట పాడుకుందాం. బాసిల్లెను సిలువలో పాపక్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమ. యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమ. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాబుతి చేసి కలుషహరా కరుణించితివి. కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమ. యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమ. దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికినది నేనే గదా. మోసితివా నా శాపభారం. మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమ. యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమ. పాపము చేసి గడించితి మరణం. శాపమేగానే నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి. కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమ. యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమ. నీ మరణపు వేదన వృథగాదు. నామది నీ వేదనలో మునిగే. క్షేమము కలిగెను హృదయములో. క్షేమము కలిగెను హృదయములో. బాసిల్లెను సిలువలో పాపక్షమ. యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమ. ఎందులకో నాపై ప్రేమ అంగదయా ప్రభు నామదికి. అందులకే భయమొందితిని. అందులకే భయమొందితిని. బాసిల్లెను సిలువలో పాపక్షమ. యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమ. నమ్మిన వారిని కాదనవనియు. నెమ్మది నొసగెడిన ప్రభుడవని. నమ్మితిని పాదంబులను. నమ్మితిని పాదంబులను. బాసిల్లెను సిలువలో పాపక్షమ. యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను
లేఖన భాగాన్ని చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుంది. ప్రభువైన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయడని చెప్పారు. ప్రభువైన యేసు అప్పగించబడిన రాత్రి ఐగుప్తు యొక్క విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ గొప్ప స్వాతంత్రాన్ని, విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ, సంవత్సరానికి ఒకసారి పస్కా భోజనం చేసేవాళ్ళు ఇశ్రాయేలీయులు. ఆ విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువైన యేసు వారు పస్కా భోజనంలో ఉన్నాడు. ఆ భోజనం అనంతరం భవిష్యత్తులో దేవుని రాజ్యంలో జరగబోయే ఈ ప్రభురాత్రి భోజనం గురించి ప్రభువైన యేసు వారు అక్కడ ప్రస్తావించారు. ఆయన అప్పగించబడిన రాత్రి ఏం జరిగింది? ఆయన ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. నా శరీరము మీ కొరకు. వాస్తవానికి ఆయన దైవస్వరూపి. దైవస్వరూపి అంటే దేవుడు అదృశ్యుడు. ప్రభువైన యేసు వారు కూడా అదే స్వరూపంలో ఉన్నాడు. అదృశ్యుడైన ప్రభువైన యేసు వారు దృశ్య రూపంలోకి వచ్చేసారు, శరీరం ధరించారు. ఎవరి కోసం శరీరం ధరించేవాయా? వాస్తవానికి ప్రభువైన యేసు వారు దేవదూతల కంటే తక్కువగా చేయబడ్డాడు. దేవదూతల కంటే తక్కువగా చేయబడిన యేసు అంటాడు హెబ్రీ పత్రిక. స్థానం ఏంటి? వాస్తవానికి దేవునితో సమానుడు. ఆయన ధనవంతుడు అయ్యుండు, దేవునితో సమానుడు, దేవదూతల కంటే తక్కువడిగా చేయబడ్డాడు. ఎవరి కోసం తగ్గావయ్యా? ఎవరి కోసం తగ్గావు? నీకోసం ఏమైనా తగ్గావా? నా కోసం కాదు తగ్గింది. మరి ఇంత తక్కువ, దేవదూతల కంటే తక్కువ జన్మ ఎవరి కోసం అంటే ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు. నేను ఇంత తక్కువ వాడిగా చేయబడింది, ఇంతగా తగ్గింది ఎవరి కోసం అంటే నా కోసం కాదు, నీ కోసమే. ఎప్పుడన్నా మనము ఇతరుల కోసం తగ్గం, మన కోసం మనమే తగ్గం. మనం ఇతరుల కోసం ఏమైనా శిక్ష అనుభవిస్తామా? మనం చేసిన తప్పుకే శిక్ష అనుభవించడం కష్టం. మనకి తప్పు చేసిన తప్పు వ్యక్తి నా తప్పును ఒప్పుకొని మనం అడిగారు అనుకో, ఒప్పుకుంటాం మనం? నువ్వు తప్పు చేసి నేను ఒప్పుకోవటం ఏంటి? నేను తప్పు చేశాను, నా బదులు నువ్వు శిక్ష అనుభవించరాదు. తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవించాల్సిన కర్మ నాకేంటి? నేనేమి చేస్తాను? నేను ఏమైనా చేశానా? మనం చేసిన దాన్నే మనం ఒప్పుకోవటం కష్టం. మనం చేసిన దానికి మనం శిక్ష అనుభవించడం కష్టం. మరి ఎవరి కోసం అయ్యా ఈ కష్టం? నీకోసమే అదే ప్రభావం. ఎంత తక్కువ వాడిగా చేయబడ్డాడు, ఎంతగా తగ్గించుకున్నాడు ప్రభువైన యేసు వారు. ఇది మీ కొరకైన నా శరీరము, మీరేం చేయాలంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి. భోజనం అని పిమ్మట నాకు పాత్ర ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం. రక్తము ఒక ప్యాకెట్ ఇవ్వటం కాదు, మన దేహంలో ఉన్న రక్తం అంతా ఇచ్చేసాడు ప్రభువైన యేసు వారు. మనమైతే ఒక ప్యాకెట్ ఇవ్వగలం, ప్రాణాన్ని ఇవ్వలేము మనం. క్రీస్తు అలా కాదు. ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి. ఇది చేయమని ఎవరు చెప్పారు మనకి? ఇలా చేయమని మనకి ఎవరు చెప్పారు? ఎవరు ఆజ్ఞాపించారంటే ప్రభు చెప్పాడు. మనం అన్ని విషయాల్లో ఆయన మాట వినాలి, అన్ని విషయాల్లో వినాలి, ఈ విషయంలో కూడా వినాలి. ఇది చేయటం ఎప్పుడు మానుకుంటామో ఆ రోజు మనం ప్రభువైన యేసు యొక్క మాట వినలా. ప్రభువైన యేసు వారు చెప్పింది చేయాలి. ఇదొక్కటే చేసి అన్ని చేస్తాం అనుకోకూడదు. మరలా ఆయన ఎన్ని చెప్పాడో మనం అన్ని చేయాలి, అన్ని విషయాలు ఆయన మాట వినాలి.
తిన్నప్పుడల్లా త్రాగినప్పుడు ఏం జరుగుతుంది అంటాడు, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇదొక నిశ్శబ్ద ప్రచురణ, ఇదొక మౌన ప్రచురణ. తిన్నప్పుడల్లా త్రాగినప్పుడల్లా ఆయన మరణమును ప్రచురించుదు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోగలడు. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగాలి. అంటే తిని త్రాగే ముందు ఏం చేయమన్నాడు? నేను కాదులే, వాళ్ళు పరీక్షించుకోవాలి. ప్రతి మనుషుడు అంటే ఎంతమంది వస్తారు? కొంతమంది పక్కన పెడదామా? తిని త్రాగే ముందు ఏం చేయాలి? ప్రభు శరీరాన్ని వివేచింపకుండా తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. శిక్షను భవించడానికి భోజనం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి భోజనం చేస్తే శిక్ష అంటాడు అపోస్తలుడైన పౌలు. ఎక్కువ కీడు అంటాడు. కీడు అనలా, ఎక్కువ కీడు కలుగుద్ది మీకు. ఎందుకు? కీడు కలగడానికి భోజనం చేయాలా? ఒకవేళ చేయదగిన విధానంలో మనం చేయకపోతే శిక్షావిధి అంటాడు. అలాగే ఎక్కువ కీడు కూడా కలిగే అవకాశము ఉంటుంది. తను పరీక్షించుకున్న వాళ్ళు ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క తినను లేక పాత్ర త్రాగను వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తాన్ని గురించి అపరాధం. ప్రతి మనుషులు తను పరీక్షించుకోవాలి. అలాగ చేసి ఆరటిని తిని ఆ పాత్రను త్రాగాడు. అలా వివేచించకుండా తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులను రోగులను చాలా మందిని తిరించున్నారు. మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందదు. 2 సార్లు చెప్పాడు. పైన ఏమన్నాడు? తను పరీక్షించుకోవాలన్నాడు. 2 కింద ఏమన్నాడు? మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందదు. మనల్ని మనం విమర్శించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. తప్పులేని వారు తమ తప్పులు ఎరుగునన్నట్లు ఎప్పుడు మన కంట్లో దూలాన్ని ఉంచుకొని ఎదుటి వాళ్ళ కంట్లో నలుసుని చూడకూడదు. అది ఎన్నోసార్లు మనకు తెలిసిన సమాచారం. నేనేదో తప్పు లేదన్నట్లు, నాలో ఏది తప్పు లేదన్నట్లు, నేనేం తప్పు చేయలేదన్నట్లు ఎలా వివరిస్తున్నాం ఒకసారి మనము? మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. తీర్పు పొందకుండా నువ్వు ఉండాలంటే భవిష్యత్తులో మొట్టమొదట నిన్ను నువ్వు విమర్శించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో, నీకు నువ్వు తీర్పు తీర్చుకో. ఎందుకంటే తన రాజ్యంలో ఒక ఎజెండా చెప్పాడు ప్రభువైన చట్టం. ఏంటో చట్టం? తీర్పు తీర్చుకుని చట్టం. చట్టాన్ని ఏం చేయాలి? ప్రభువైన యేసు యొక్క రాజ్యాంగ చట్టం అది. ఆ రాజ్యాంగ చట్టం ఏంటంటే తీర్పు తీర్చొద్దు మీరు ఎవరికి, జాగ్రత్త. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు అనే ఒక ప్రశ్న ఉంటుంది. కీర్తన గ్రంథంలో ఒక ప్రశ్న ఒకటి. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? ఆడు ధన్యుడు. తన పొరపాట్లు ఎవడైతే కనుగొంటాడో, కనుగొని దిద్దుకున్నవాడు ధన్యుడు. తన పొరపాట్లు కనుగొన్నాడు ధన్యుడు. కాబట్టి ఇది ఒక దీవెనకరమైన భోజనం. ఇది ధన్యులు అనే పదానికి అర్థం ఏంటంటే దీవించబడిన వాళ్ళు. ఎవరు దీవించబడిన వాళ్ళు? దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు దీవించబడినవాడు. 4 అంతస్తులు మేడ కట్టినోడు కాదు, 10 ఎకరాల పొలం ఉన్నాడు కాదు. ఎవరైనా ధన్యులంటే ఇదిగో నా రాజ్యంలో నా బల్ల దగ్గర ఎవడైతే భోజనం చేస్తాడో వాడే ధన్యుడు, వాడే దీవించబడినవాడు. ఇది దీవెనకరమైన భోజనము, శాపం కాకూడదు. ఆశీర్వాదకారకమైన భోజనం ఇది. ఆశీర్వాదకారకమైన భోజనము ఎలా కాకూడదు? శాపం కాకూడదు. తినే విధానంలో తినకపోతే, రాదగిన విధానంలో మనం రాకపోతే ఈ భోజనం ఏమైపోద్ది? వారి భోజనం వారికి ఉరియగునుగా కన్నాడు దావీదు అక్కడ ఒక చోట. తిన్న భోజనమే అది అయిపోయింది. ఇది దీవెనకరమైనది, ఇది ఆశీర్వాదకరమైన భోజనం ఇది. కాబట్టి ఈ రాజ్యంలో
క్రీస్తు రాజ్యంలో ఆయన బల్ల దగ్గర భోజనం చేయడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? సువార్త వలన పిలిచింది ఆయన. ఆ పిలుపుని గౌరవించి మనం ఏం చేయాలంటే ఈ భోజన బల్ల దగ్గరికి మనం సమీపించాలి. కాబట్టి మనం ఎవరితో భోజనం చేస్తున్నాం? ప్రభువుతో కలిసి మనం భోజనం చేస్తున్నాం. ఎక్కడ భోజనం చేస్తున్నాం? దేవుని రాజ్యంలో మనం భోజనం చేస్తున్నాం. ఆయనేమో రాజు, మనమేమో రాజ్య పౌరులము. అంటే రాజుగారి బల్ల దగ్గర కూర్చొని మనం భోజనం చేస్తున్నాం. అది దృశ్యమైన భౌతికమైన నేత్రాలతో చూస్తే అర్థమేది కాదు. ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఆత్మ సంబంధమైన ఆలోచనలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరిగించాల్సిన అవసరత ఉంటుంది. సహోదరులారా, ప్రభువు యేసు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు యేసు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె గురించి పరలోకపు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటాం. ప్రభువు యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పారు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, నీతి స్వరూపుడు మా తండ్రి, ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన సమయానికి స్తోత్రాలు. జగత్ పునాది వేయబడక మునిపే మా పాపం నిమిత్తమై యేసుక్రీస్తు వారిని నియమించి కాలం పరిపూర్ణమనిప్పుడు ఈ లోకానికి పంపి సిలువలో ఆయన శరీరం ముందు మా పాపానికి శిక్ష విధించి మమ్మల్ని విమోచించినందుకు మీకు స్తోత్రాలు. పాపం మెరుగున ఆయనను మా కోసం పాపంగా చేసి ఆయన శరీరం ముందు మా పాపములకు శిక్ష విధించి మమ్మల్ని విమోచించినందుకు మీకు స్తోత్రాలు. ప్రభువుని యేసు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇటు తీసుకుని చూడగా సహాయం చేయండి. పాత్రలు చేసిన మీ పిల్లలైన వారిని బలపరచండి. అవిధేయులుగా కాకుండా విధేయత కలిగి పాత్రలు చేయడానికి సహాయం చేయమని వేడుకుంటూ దైవ మౌలికను క్షమించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సహోదరులు బి లక్ష్మణ్ గారు వచ్చేసి సహోదరులకు రిటర్న్ చేస్తారు. ఆ ప్రకారమే భోజనమైన బిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటే ద్రాక్షరసం గురించి పరలోకపు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీతి స్వరూపుడు మా తండ్రి, ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన సమయానికి స్తోత్రాలు. రక్తం చిందించుకున్న పాపక్షాపణ కలగదని జగత్పునాది వేయబడక మునిపే ప్రభువుని యేసు వారిని నియమించి కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపి సిలువలో ఆయన శరీరం ముందు మా పాపములకు శిక్ష విధించి ఆయన రక్తం వలన మా సమస్త పాపములు కడిగి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి ఉగ్రత నుంచి రక్షించినందుకు మీకే స్తోత్రం. ఆయన రక్తం వలన మా సమస్త పాపములు కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు మీకే స్తోత్రం. నాయన దూరస్తులైన మమ్మల్ని క్రీస్తు యేసు రక్తం వలన సమీపస్తులుగా చేసినందుకు మీకే స్తోత్రాలు. ప్రభువుని యేసు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన పాత్రలు చేస్తుండగా మాకు సహాయం చేయండి. అవి దేనిగా కాకుండా విధేయత కలిగి పాత్రలు చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నాయన తండ్రి, మా ప్రభువుని యేసుని ఆయన మా కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హృదయంలో ఆయన ప్రతిష్ఠించి ఆయన మాట ప్రకారంగా బ్రతకడానికి సహాయం చేయండి. దేవుని రాజ్యంలో భోజనం చేయబడి దండని లేఖనం సెలవిస్తుంది. ఆయన అలాంటి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఎలా బల దగ్గర సమర్పించాలో బోధించబడుతున్నా మమ్మల్ని పరీక్షించుకొని విమర్శించుకొని బల దగ్గర సమర్పించినట్లు మాకు సహాయం చేయండి. పాత్రలు చేస్తున్న మిత్రులైన వారిని బలపరచండి. అవి వీలుగా కాకుండా విధేయత కలిగి పాత్రలు చేయడానికి మాకు అందరికీ సహాయం చేయండి. దయతో మౌలికను క్షమించమని వేడుకుంటూ యేసు ప్రభువు నామములో ఈ కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పిస్తున్నాం. ఒక ఈ పరలోకపు తండ్రి, ఆమేన్.